నమస్కారం అండి. త్రియుదురిపీఠం నాగప్రతిష్ఠ. ఇవాళ 9/11/2025. ఇవాళ ఒకళ్ళకి నేను విషెస్ చెప్పాలని ఈ వీడియో నేను చేస్తున్నాను. మైలవరపు హరి రాజశ్రీ దంపతుల 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వివాహ వేడుక సందర్భం అన్నమాట ఈ రోజున. అంటే నాకు తెలిసైతే కార్తీక పౌర్ణానికి ముందు ఇదే రోజున ఏమో వాళ్ళ వివాహం జరిగింది, కానీ డేట్ల ప్రకారం ఇవాళ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇవాళ కార్యక్రమం చేసుకుంటున్నారు. ఇంట్లోనే గణపతి హోమం, నవగ్రహ హోమం, వాస్తు హోమం కూడా చేసుకోమని చెప్పాను. హోమం చేసుకుంటూ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ దగ్గర బంధువుల్ని పిలుచుకుని కార్యక్రమం చేసుకుంటున్నారు. ఇవాళ వాళ్ళకి ఈ 25 సంవత్సరాలు పూర్తి చేసుకునే వివాహ సందర్భంగా త్రిదురిపీఠం నుంచి నా తరపు నుంచి కూడా వాళ్ళకి శుభాకాంక్షలు. ఒక విషయం నేను చెప్పాలండి ఈ దంపతుల గురించి. అన్యోన్యం దాంపత్యం అంటారు కదా, అంటే ప్రతి ఒక్కళ్ళు పెళ్ళికి ముందే దాంపత్య జీవితం ఇలా గడపాలి అని కలలు కంటూ ఉంటారు కదా. ఆ కళలన్నీ ఒక్కొక్కళ్ళకి నెరవేరకపోవచ్చు, అవి అనుకూలం కాకపోవచ్చు జీవితంలో, అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం మూలంగా. కానీ దాంపత్య జీవితాన్ని ఎలా పండించుకోవాలి అనటానికి ఈ దంపతులిద్దరూ పెద్ద ఉదాహరణ, ప్రపంచానికి ఒక ఆదర్శం కూడా. ఎందుకంటే అంటే పెద్దవాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు కానీ ఏవైనా కూడా ఇరుపక్షాలు, ఆ దంపతులిద్దరికీ కూడా ఎటు నుంచి ఏ ఆధారం లేకపోయినా కూడా స్వతంత్రంగా వాళ్ళంతా వాళ్ళు నిలబడి అతి చిన్న వయసులోనే ఒక మంచి అందమైన ఇల్లు కట్టుకుని 2 పిల్లలతో చక్కని దాంపత్యాన్ని వాళ్ళు కొనసాగించుకుంటూ వచ్చారు. ఒకటండి, ఒకే మాట, ఒకే పద్ధతి. ముఖ్యంగా ఆ దంపతుల మధ్య ఏంటంటే ఉన్న దాంట్లో సరిపెట్టుకోవటం, అతిగా ఎక్కువగా ఖర్చు పెట్టి ఎచ్చులకు పోకపోవటం, తర్వాత దైవభక్తి కలిగి ఉండటం, పెద్దలంటే గౌరవ మర్యాదలు కలిగి ఉండటం, బంధుప్రీతి కలిగి ఉండటం. తర్వాత నిజంగా ఆ దంపతులను చెప్పుకోవచ్చు, అప్పులు చేయరు, ఉన్నంతలా జరుపుకోవటం. తర్వాత పిల్లల్ని కూడా మంచి ఉన్నతమైన చదువులు చదివించి ఉన్నత మనస్తత్వాలతో వాళ్ళని పెంచటం. తర్వాత ఒకే మాట మీద ఉండటం, ఎడ్డమంటే తడ్డవని పొద్దుగూకులు కొట్టుకుంటూ తిట్టుకుంటూ చికాకు పడుతూ అట్లా ఏం లేదు. ఇంట్లో ఇద్దరు ఉదయం పూట ఆఫీసులు పరిగెత్తే వాళ్ళే. ఒకళ్ళ పని మళ్ళీ ఇంకోళ్ళు కూడా పనులుగా దగ్గర నుంచి షేర్ చేసుకుంటూ కుటుంబ బాధ్యతలను కూడా, అంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నా లేకపోతే ఏదైనా బంగారం కట్టుకున్నా ఏది చేసుకున్నా కూడా ఆ బాధ్యతలన్నీ సమానంగా వాళ్ళు నిర్వర్తిస్తూ చక్కగానండి ప్లానింగ్ చేసుకుంటారు. సంవత్సరంలో ఎక్కడికొక్కడికి ఒక తీర్థయాత్రకో లేకపోతే విహారయాత్రకో వెళ్ళాలని అనుకోవటం. తర్వాత ఎవరు బంధువర్గంలో కానీ స్నేహితుల్లో కానీ పెళ్ళిళ్ళకి కానీ దేనికన్నా పిలిచినా కూడా చక్కగా అటెండ్ అవుతారు. అది కూడా గొప్ప విషయము. ఇద్దరు కూడా ఇంతవరకు కిల్లి గజ్జాలు ఆడుకోవటం కానీ అట్లాంటివి లేవు. వీధికి ఎక్కటము అట్లాంటివి ఏం లేవు. వాళ్ళు తింటున్నారో తింటలేదో వాళ్ళ మధ్య ఉంటుంది. నిజంగా ఇట్లాంటి దాంపత్యం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. మనకి కుటుంబ సభ్యులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. కానీ ఇట్లాంటి వాళ్ళని చూస్తే 10 మందికి ఆదర్శంగా ఉంటారు. ఇలా కదా జీవించాలి అని అనిపిస్తుంది. నిజంగా హరి రాజశ్రీ, నిజంగా మీ దాంపత్యం నిజంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే నిన్న కాక మొన్న మీ పెళ్ళికి వచ్చినట్టుంది. నేను నా పిల్లల్ని తీసుకుని చాలా సంతోషం, ముచ్చటేస్తుంది. వీళ్ళని చూసి ఎవరైనా కొట్టుకుని తిట్టుకునే వాళ్ళు దాంపత్యులు ఉంటే మానుకోండి, వీళ్ళలా జీవించాలని ఆదర్శంగా ఉండటం నేర్చుకోండి. చాలా చాలా మంచివాళ్ళు. ఇంకా మీ పిల్లలకి చదువులు అయిపోయినాయి. పిల్లాడు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. తొందరలో మీ ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగి తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు మళ్ళీ పురుళ్ళు పుణ్యాలు విషయంలోకి మీరు కూడా ఎంటర్ అవుతున్నారు. చాలా సంతోషం. మరొకసారి అసలు అంటే మీ గురించి, మీ దాంపత్యం గురించి ఇలా నేను చెప్తే అసలు చాలా ఉంది, చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటేనండి, చాలామంది అనుకుంటూ ఉంటారు ఎవరన్నా ఉన్నారా అని. ఇప్పుడు భార్యాభర్తల తర్వాత ఎవరైనా చిన్న మాట పెద్ద మాట అనుకోపోవచ్చు, కానీ ఒకళ్ళకొకళ్ళు సర్దుబాటుతనం, ఆధిపత్యం లేదు, పెత్తనం లేదు వీళ్ళిద్దరి మధ్య. భార్యాభర్తల్ని
భర్త మీద భార్యకి కానీ భార్య మీద భర్తకు కానీ పెత్తనం అనేది లేదు. అట్లాగే ఆ పిల్లలు కూడా వాళ్ళు చెప్పిన మాట విని చక్కగా చదువుకోవటం ఇవన్నీ నిజంగా ఆ ఇంటికి వెళ్ళినా కూడా చాలా అందంగా ఉంటుందండి, ఆనందంగా ఉంటుంది. బంధువర్గాన్ని కూడా అమ్మాయి మా తమ్ముడు భార్యే, అంటే మా అమ్మగారికి స్వయాన చెల్లెలు కొడుకు అనమాట. ఇంటికి వెళ్ళినా కూడా మేమేదో పినత్తగారులు పిల్లలమని మమ్మల్ని అట్లా ఆడపడుచులు సొంత ఆడపడుచులు కావని అలా చూడటం ఏమి లేదు. చక్కగా ఎంతో ప్రేమతో అభిమానంతో చూస్తుంది. స్వయంగా తనైతే మార్కెట్కి తీసుకెళ్ళి మాకు నచ్చిన చీరలు కొని స్వయంగా పసుపు కుంకుమ పెట్టడం అనేది జరుగుతుంది. ఇవాళ నిజంగా నేను కూడా హాజరవ్వాల్సిందే. రేపు ఒక అన్నప్రాసన ఉంది ఇక్కడ నాగప్రతిష్ఠ చేసుకున్నారు సంతానం లేక. వాళ్ళు రేపు చీరాల నుంచి వస్తారు. వాళ్ళకి ఒక నాగప్రతిష్ఠ ఇక్కడ అన్నప్రాసన కార్యక్రమం అవుతుంది. ఇవాళ భక్తులు ఎక్కడి నుంచి అండి మీరు వచ్చింది? మేము హైదరాబాద్ దగ్గర తూప్రాన్, మెదక్ జిల్లా తూప్రాన్ నుంచి వచ్చాము. మెదక్ జిల్లా తూప్రాన్ నుంచి వచ్చారు. వీళ్ళది ఒక సర్ప ప్రతిష్ఠ ఉంది, పూజాది కార్యక్రమాలు ఉన్నాయి. కార్తీక మాసం కదా, అందుకు నేను ఈ కార్యక్రమానికి వెళ్ళలేకపోయాను. నేను మరొక్కసారి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దంపతులంటే మీలా జీవించాలి. మరోసారి తిరుతిరిపీఠం నుంచి మీ దంపతులు ఇద్దరికి నా శుభాశీస్సులు. మళ్ళీ పాసు తరపున కూడా మీ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. అదండి, భక్తులు కూడా మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇది కూడా రుణానుబంధమే, లేకపోతే వాళ్ళు ఈ రోజుకి అటెండ్ గ్రేట్ అండి, నిజంగా గొప్ప. ఇదండి మా హరి రాజశ్రీ వాళ్ళ 25వ సంవత్సర వివాహ వేడుక శుభాశీస్సులు తెలియజేసే ఒక మంచి మహత్తరైన వీడియో. ఇంతకన్నా మంచి గిఫ్ట్ నేనే ఇవ్వలేను అనుకున్నాను, అందుకే ఈ వీడియో చేసి వాళ్ళకి యూట్యూబ్ ద్వారా నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఈ గండపేట నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు సదా మీ కుటుంబం మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మీ గోత్రనామాలతో శివుడికి అభిషేకం, కార్యక్రమాలు, ప్రసాద వితరణ చేయటం జరుగుతుంది.